మనసు మాటను వినడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడూ నిజాలే చెబుతుంది కనుక. జీవితంలో కొన్ని అందినట్లే అంది చేజారిపోతుంటాయి. విచిత్రం ఏమిటంటే వాటి విలువ వాటిని కోల్పోయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. మనస్సు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. మనసుకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ముందుగా వచ్చేది కన్నీళ్లు. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం ఈ కన్నీళ్లే. ఎప్పుడూ ఇంకొకరి బలహీనతలతో ఆడుకోవడానికి ప్రయత్నించొద్దు. టెంపరీగా మీరు గెలిచినా వారిపై ఆధిక్యతను సాధించవచ్చేమో కానీ పర్మనెంట్గా వారి దృష్టిలో ఓడిపోతారు, అసహించుకోబడతారు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కుట్టిన సుత్తె మాత్రం ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పిని భరించినవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవారు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతారు. చప్పట్లు కొట్టి పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు. చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ మరవకూడదు. ఓటమి, ఒంటరితనం జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఎవరో వస్తారు, నా కోసం ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలే. నీకోసం ఎవరూ రారు, ఏదీ చెయ్యరు. నీకోసం నువ్వనుకున్నది చెయ్యి, అది ప్రయత్నమైనా పోరాటమైనా. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధను మర్చిపోవడం కష్టం. మీరు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలరంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నంత వరకు, మీపై విరక్తి చెందనంత వరకు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. మన టైం బాగున్నప్పుడు మనం ఎంత తప్పుగా మాట్లాడినా జోక్గానే తీసుకుంటారు. మన టైం బాగోలేనప్పుడు మనం జోక్గా మాట్లాడినా తప్పుగానే తీసుకుంటారు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపనే రోజు ఎంత శక్తివంతమైనదంటే మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంగా మార్చేయగలదు. చాలా కష్టంగా ఉంటుంది బాధను భరించడం. ఎప్పుడైతే మన తప్పు లేకుండా శిక్షను అనుభవిస్తామో అప్పుడు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. కొన్ని బంధాలంతే. మనం ఎంత ప్రేమాభిమానాలు పంచినా వారి దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు సంతోషంగా ఉన్నావా, బాధగా ఉన్నావా అనేది అనవసరం. వాళ్ళకి అవసరమైనది ఒక్కటే, వాళ్ళని నువ్వు ఎంత సంతోష పెడుతున్నావన్నది మాత్రమే.